పిల్లలకి, పెద్దలకి అందరికీ విజ్ఞాన వినోదాన్ని అందించే చందమామ కథలకి స్వాగతం. ఈరోజు మరికొన్ని చందమామ కథల్ని విందాం. ముందుగా అరపళ్ళెం నిండు పళ్ళెం అనే కథని విందాం. కథలోకి వెళ్తే సూరయ్య అనేవాడు కాయకష్టం చేసుకుని బ్రతుకుతున్నాడు. రెక్కలు ముక్కలు చేసుకున్న రోజుకి రూ. 5 దొరకడమే గగనంగా ఉండడం వల్ల వాడి సంపాదన తిండికే చాలడం లేదు. కానీ వాడికైతే బోలెడు డబ్బు సంపాదించి వైభవంగా జీవించాలని ఉంది. ఇలా ఉండగా ఆ ఊళ్ళోని రంగనాథం అనే శ్రీమంతుడు భార్య సావిత్రికి ఉన్నట్లుండి పెద్ద జబ్బు చేసింది. సమయానికి రంగనాథం కొడుకు, కోడలు ఊళ్ళో లేరు. ఇద్దరూ ఏదో మొక్కులు తీర్చుకునేందుకు కాశీ వెళ్లారు. 6 వారాల దాకా రారు. రంగనాథం వైద్యుణ్ణి పిలిపిస్తే ఆయన సావిత్రికి నాడి చూసి పెద్దగా కంగారు పడాల్సిన పనేమీ లేదు. మందు పుచ్చుకుంటే 2 రోజుల్లో జబ్బు తగ్గిపోతుంది. అయితే ఆ తర్వాత 2 మాసాల పాటు ఈమె పూర్తి విశ్రాంతి తీసుకోవాలి. ఏ పని చేయకూడదు అని రంగనాథునికి చెప్పి మందులిచ్చి వెళ్ళాడు. అప్పుడు రంగనాథం సూరయ్యకు కబురు చేసి ఇంట్లో తిండి పెట్టి రోజుకు రూ. 5 ఇస్తానని తన ఇంట్లో వంటతో సహా అన్ని పనులు చేసి పెట్టాలని చెప్పాడు. సూరయ్య తనకు వంట రాదంటే సావిత్రి దగ్గరుండి అన్నీ నేర్పిస్తుందని హామీ ఇచ్చాడు రంగనాథం. సూరయ్య సరే అని ఆయన ఇంట్లో పనికి చేరాడు. సూరయ్య చలాకీ మనిషి. ఏ పని చెప్పినా ఇట్టే చేసేవాడు. వంట కూడా వాడికి తొందరగానే వచ్చేసింది. సావిత్రి వాణ్ణి మెచ్చుకుని ఆడపిల్లలకు కూడా ఇంత తొందరగా వంట రాదు. నువ్వు చాలా తెలివైన వాడివి. నీకు పని దృష్టి ఎక్కువ. తప్పక వృద్ధిలోకి వస్తావు అంది. సూరయ్య వంటను రంగనాథం కూడా మెచ్చుకునేవాడు. ముఖ్యంగా వాడెప్పుడైనా పులిహార చేస్తే దాని రుచి అపురూపంగా ఉండేది. అలాంటి పులిహార తామెప్పుడూ తినలేదని దంపతులిద్దరూ అబ్బురు పడితే, ఏమోనండి నాకు తెలియదు. పులిహోర చేయడం నేనీ ఇంట్లోనే నేర్చుకున్నాను అనేవాడు సూరయ్య. అలా 6 వారాలిట్టే గడిచిపోయాయి. రంగనాథం కొడుకు, కోడలు కాశీ నుంచి తిరిగి వచ్చారు. ఇక ఆ ఇంట్లో సూరయ్య అవసరం లేదు. అందుకు సూరయ్య దిగులు పడి, మీ ఇంట్లో నాకెంతో సుఖంగా ఉంది. నాకిచ్చే జీతం మీకేమీ ఎక్కువ కాదు. కలకాలం నన్ను మీ ఇంట్లోనే ఉంచుకోండి. నమ్మకంగా పనిచేస్తాను అన్నాడు. రంగనాథం నవ్వి, మా అబ్బాయి బయట పనులు చూస్తే నేనింట్లో ఉంటాను. కోడలు వంట పని చూసుకుంటుంది. మిగతా పనులు చేయడానికి నెలకు రూ. 25 ఇస్తే పనివాళ్ళు దొరుకుతారు. అలాంటప్పుడు ఇంత జీతం ఇచ్చి నిన్నెలా ఉంచుకుంటాం? ఎంత శ్రీమంతులకైనా అనవసరపు ఖర్చులు తగ్గించుకుంటేనే ఆస్తి నిలబడుతుంది. నువ్వు కష్టపడి పనిచేస్తావు. నిజాయితీపరుడివి, నమ్మకస్తుడివి. ఆ పైన తెలివితేటలున్నాయి. నీకు మా ఇంటినే నమ్ముకోవాల్సిన అవసరం లేదు అన్నాడు. అయినా సూరయ్య దిగులు పోలేదు. కొంతసేపు తల వంచుకుని ఆలోచించి, బాబూ నా తెలివి మెచ్చుకున్నది ఇంతవరకు మీరొక్కరే. నా తెలివి నాకు కూడా పెడుతుందని మీకు అనిపిస్తే ఆ ఉపాయం కూడా మీరే చెప్పండి అన్నాడు రంగనాథంతో. ఒరేయ్, నీకులాగా పులిహోర చేసేవాడిని ఇంతవరకు నేను చూడలేదు. మన ఊరి చివర సంతలో పులిహోర చేసి అమ్మావంటే నీ జాతకం మారిపోతుంది. పెట్టుబడికి డబ్బు కావాలంటే అప్పుగా నేనిస్తాను అన్నాడు రంగనాథం. సూరయ్య ముందు తటపటాయించాడు. కానీ రంగనాథం మరీ చెప్పడంతో వాడికి ధైర్యం వచ్చింది. ఆ తర్వాత 2 రోజుల్లోనే పులిహోర వ్యాపారం ప్రారంభించాడు. వాడి వ్యాపారం బాగా సాగుతూ మంచి లాభాలు తెచ్చిపెడుతుంది. అలా నెల రోజులు గడిచాక వాడి ఉత్సాహం కొద్దీ రంగనాథుడికి చిన్న కానుకను తీసుకువెళ్ళి కృతజ్ఞతగా బహూకరించాడు. వ్యాపారం ఎలా ఉన్నదని రంగనాథం అడిగాడు. దానికి సూరయ్య, బాబూ అంతా బాగానే ఉంది. కానీ ఒక్కొక్క రోజు పులిహోర పెద్ద గంగాళం నిండా చేసినా అంతా చెల్లిపోతున్నది. ఒక్కో రోజు సగం కూడా చెల్లడం లేదు. మరీ ఎక్కువ చేస్తే కాసేపటికి చల్లారిపోయిందని కొందరు కొనడం లేదు. అలా సరుకు వృధా అయిపోతున్నది. అయినా లాభాలొస్తున్నాయి. కానీ కొంత సరుకు వృధా కాకపోతే ఇంకా ఎక్కువ లాభంగా ఉండేది అన్నాడు. రంగనాథం దీనికి చిరాకు పడి, వ్యాపారం అంటే కొన్నాళ్లకు సదుపాయంగా ఉండాలి. నీకు కాదు. కొందరు కొద్దిగా తినడానికే ఇష్టపడతారు. నీకు నీ సాయానికి ఒక మనిషిని పెట్టుకో. అప్పటికప్పుడు అన్నం వండడానికి, పులిహోర పోపు వేయడానికి, సరుకు వేడిగా ఉంచడానికి, పొగ సెగ ఉండేలాగా 3 పొయ్యలు సిద్ధం చేసుకో. జనానికి ఎలా కావాలంటే అలా, ఎంత కావాలంటే అంత పులిహోర ఇస్తూ ఉండు. ఇప్పుడు పళ్ళెం రూ. 1/2కి అమ్ముతూ ఉంటే అరపళ్ళెం పావలాకు అమ్ము. అలా చేస్తే నీ వ్యాపారం నీకు లాభాలు తెచ్చిపెట్టడమే కాక మరికొందరికి ఉపాధి కల్పిస్తుంది అంటూ మందలించాడు. శ్రద్ధగా విన్న సూరయ్య తలాడిస్తూ, బాబూ మీ బుర్ర గట్టిది. నా అదృష్టం కొద్దీ కొన్నాళ్లకు మీ ఇంట్లో పనిచేసే అవకాశం లభించింది. మీ సలహా తప్పకుండా పాటిస్తాను. ఇలాగే నాకు సమస్య వచ్చినప్పుడల్లా మీ వద్దకి వస్తూ ఉంటాను. తమరు సలహా ఇస్తూ ఉండండి అన్నాడు రంగనాథాన్ని మెచ్చుకుంటూ. మాటిమాటికి ఇతరుల సలహాలు తీసుకోవడం వ్యాపారానికి మంచి లక్షణం కాదు. ఇంకొకసారి నువ్వు నా దగ్గరికి వచ్చి సమస్య చెబితే వ్యాపారం మానేయమని సలహా ఇస్తాను అని రంగనాథం సూరయ్యను పంపేశాడు. అయితే సంతలో సూరయ్య పులిహార వ్యాపారం మరింత బాగా సాగుతున్నది. వాడి కింద ఇప్పుడు 3 పనివాళ్లున్నారు. వచ్చిన వాళ్లకు వాడు కోరినట్టు పులిహార కలిపి ఇస్తున్నాడు. చాలా మంది అప్పటికప్పుడు అడిగి వేడివేడిగా పులిహార చేయించుకుంటున్నారు. కొందరికి పులుపు ఎక్కువ కావాలి, మరికొందరికి కారం ఎక్కువ కావాలి. ఇప్పుడు సూరయ్యకు ఒకే ఒక ఇబ్బంది.
చాలామంది వాడిని ముందుగా అరపళ్ళెం పులిహోర అడుగుతున్నారు. అది తిని రుచిగా ఉందని ఇంకో అరపళ్ళెం చేయించుకుంటున్నారు. సూరయ్యకు అరపళ్ళెం చేయాలన్నా, పళ్ళెం నిండా చేయాలన్నా తీసుకునే సమయం ఒకటే. అందువల్ల 10 నిండు పళ్ళాలు అమ్ముడుపోవాల్సిన సమయంలో 10 అరపళ్ళాలు మాత్రమే అమ్ముడుపోతున్నాయి. తినేవాళ్ళెవరూ ఎలాగో నిండు పళ్ళానికే తక్కువ తినడం లేదు. ఈ సమస్యను ఎలా పరిష్కరించాలా అని కొన్నాళ్లు తీవ్రంగా ఆలోచించసాగాడు సూరయ్య. సూరయ్య వ్యాపారం ఎలా సాగుతుందన్న కుతూహలం రంగనాథునికి ఉంది. కొద్ది మాసాలుగా సూరయ్య ఆయన్ను కలుసుకునేందుకు రాలేదు. అందువల్ల ఒకసారి తనే స్వయంగా సంతకు వెళ్లి వాడి వ్యాపారం తీరు, పులిహోర రుచి చూడాలని ఆయన అనుకున్నాడు. ఒకనాడు రంగనాథం సంతకు వెళ్లేసరికి సూరయ్య దుకాణం వద్ద చాలా రద్దీగా ఉంది. ఇద్దరు మనుషులు వంట పొయ్యల వద్ద హడావుడి పడుతున్నారు. ఒక మనిషి సూరయ్యకి విస్తరాకులు, పళ్ళాలు, జనానికి మంచినీళ్లు అందిస్తున్నాడు. సాయంకాలం అయ్యే కొద్దీ ఒకరి వెనక ఒకరుగా మనుషులు వస్తున్నారు. కూర్చోవడానికి కూడా చోటు లేనంత రద్దీ తయారైంది. రంగనాథం సూరయ్య పళ్ళెం నిండా సర్దుతున్న పులిహోరని చూసి, రూపాయికి చాలా ఎక్కువే ఇస్తున్నాడు. నేనైతే ఇంత తినలేను. అరపళ్ళెం తీసుకోవాలి అనుకుంటూ దగ్గరికి వెళ్లి మంచినీళ్లందించే మనిషితో తనకు ఒక అరపళ్ళెం పులిహోర కావాలని చెప్పాడు. క్షణాల మీద పులిహోర అందింది. కానీ రంగనాథన్ని ఇంకా సూరయ్య చూడలేదు. రంగనాథం పులిహోరను చూసి అది పళ్ళెం నిండుగా ఉండడం గమనించి ఆశ్చర్యపడ్డాడు. అయితే అందించిన మనిషి అది అరపళ్ళెమే అనడంతో స్థిమితపడి రుచి చూశాడు. పులిహోర అద్భుతంగా ఉంది. తనకు తెలియకుండానే ఆయన అదంతా తినేసి పావలా కాసు తీసి మంచినీళ్లు తెచ్చిన మనిషికివ్వబోతే వాడు అయ్యా తమరు రూపాయి ఇవ్వాలి అన్నాడు. కానీ నేనడిగింది అరపళ్ళెం కదా అన్నాడు రంగనాథం కాస్త గట్టిగా. అప్పుడు సూరయ్య ఆ గొంతు గుర్తుపట్టి తలెత్తి చూసి రంగనాథానికి చటుక్కున నమస్కరించి ఒరేయ్ ఆ బాబు దగ్గర డబ్బు తీసుకోకు అంటూ తన మనిషిని హెచ్చరించాడు. రంగనాథం అక్కడ రద్దీ కాస్త తగ్గేదాకా ఆగి సూరయ్యతో వ్యాపారం లాభాలెక్కువ రావాలని అనుకోవడం తప్పు కాదు. కానీ జనాన్ని మోసం చేయకూడదు. నీ మనిషి నాకు అరపళ్ళెం పులిహోర ఇచ్చి నిండు పళ్ళెం ధర అడుగుతున్నాడు అన్నాడు. అందుకు సూరయ్య నవ్వి బాబూ అందరూ ఒక నిండు పళ్ళెం బదులు 2 అరపళ్ళాలు తింటుంటే నాకు పని ఎక్కువయింది. అరపళ్ళెం ఇవ్వనంటే జనం పులిహోర కొనకుండా వెళ్ళిపోతున్నారు. అందుకని నిండు పళ్ళాన్నే అరపళ్ళెమని రూపాయికి అమ్ముతున్నాను. నేను సరుకు తగ్గించలేదు, ధరను పెంచలేదు. నిండు పళ్ళానికి అరపళ్ళెమని పేరు పెట్టాను అంతే. ఇందులో మోసం ఉందంటారా అన్నాడు. ఏమాత్రం లేదు అని రంగనాథం సూరయ్య భుజం తట్టి ఇకపై నువ్వు మామూలు సూరయ్యగా కాకుండా పులిహోర సూరయ్యగా పేరు తెచ్చుకోగలవు. చాలా సంతోషమని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అరపళ్ళెం నిండు పళ్ళెం అనే కథ ఇక్కడితో సమాప్తం. ఇప్పుడు మరొక కథని విందాం. కథ పేరు దండాల రాముడు. ఇక కథలోకి వెళ్తే రాముడనే వాడికి జమీందారు దివాణంలో బంట్రోతు పని దొరికింది. అందుకు సాయపడిన చలమయ్య వాడితో నువ్వు మంచివాడివే, కానీ మర్యాద తెలియదు నీకు. జమీందారు గారు కనబడగానే అన్నం పెడుతుండాలని మాత్రం మర్చిపోకు అంటూ ప్రత్యేకంగా చెప్పాడు. ఈ విషయం రాముడు బాగా గుర్తుంచుకున్నాడు. మొదటి రోజున జమీందారు కనబడగానే దండం పెట్టాడు. ఆయన ఎంతో సంతోషించాడు. ఆయన అక్కడున్న వారితో మాట్లాడుతూ రాముడిని మళ్ళీ చూశాడు. రాముడు ఆయనకు మళ్ళీ దండం పెట్టాడు. జమీందారు వాడి వినయానికి సంతోషించి పిలిచి ఏదో పని చెప్పాడు. పని ముగించుకుని వచ్చి రాముడు జమీందారుకు మళ్ళీ దండం పెట్టి పని అయినట్టు చెప్పాడు. అలా వాడు జమీందారు కనబడినప్పుడల్లా దండం పెట్టడం అలవాటు చేసుకున్నాడు. జమీందారు వాడికి ప్రతిరోజు చాలా సార్లే కనబడేవాడు. అంతేకాదు జమీందారు మళ్ళీ రాముడు వైపు తిరగగానే వాడు వెంటనే ఆయనకు దండం పెట్టేవాడు. జమీందారు వాడి వినయానికి మెచ్చి తనకు అంగరక్షకుడిగా నియమించాడు. అప్పట్నుంచి వాడు జమీందారు వెన్నంటే ఉండసాగాడు. మామూలుగా జమీందారు ముందు నడుస్తుంటే రాముడు వెనకాలే నడిచేవాడు. వాడితో ఏమైనా చెప్పాలని తల వెనక్కు తిప్పితే రాముడు వెంటనే ఆయనకు దండం పెట్టేవాడు. ఏదైనా ఆలోచిస్తున్నప్పుడు జమీందారుకు అటు ఇటు పచార్లు చేయడం అలవాటు. రాముడు అక్కడే నిలబడి ఆయనకు వెనక్కి తిరిగి తన వైపుకు వచ్చినప్పుడల్లా వాడాయనకు దండం పెట్టేవాడు. ఒకసారి జమీందారుకు మెడ నొప్పి చేసింది. మెడకు వ్యాయామం కావాలని రోజూ కాసేపు ఆయన మెడను కుడి పక్కకు, ఎడం పక్కకు తిప్పుతుండాలని వైద్యుడు చెప్పాడు. అలాంటి సమయాల్లో రాముడు ఆయన కుడిపక్కనే ఉండి ఆయన తలను కుడిపక్కకు తిప్పినప్పుడల్లా దండం పెట్టేవాడు. రాముడు దన్నాల గురించి దివాణంలో అందరికీ తెలిసిపోయింది. ఎందుకంటే వాడు దన్నాలు పెడుతున్నది సాక్షాత్తు జమీందారుకు. జమీందారు కూడా దన్నాలు వద్దని రాముడికి చెప్పలేదు. చూస్తూ చూస్తూ తనకు లభించే దన్నాలను తగ్గించుకోవడం ఏ ప్రభువుకు మాత్రం ఇష్టం ఉంటుంది. ఒకరోజు తెల్లవారుజామున జమీందారు ఊరికి సమీపంలో ఉన్న పొలాలకేసి వెళ్తున్నాడు. రాముడు ఆయనను అనుసరించి నడుస్తున్నాడు. అలా కొంత దూరం వెళ్ళాక ఉన్నట్టుండి దొంగ ఒకడు వెనక నుంచి వచ్చి రాముడి కాలు మీద తన్నాడు. రాముడు కిమ్మనకుండా కింద పడ్డాడు. అదే అదునుగా దొంగ ముందుకు వెళ్లి జమీందారు మెడలోని గొలుసును గుంజుకున్నాడు. ఆయన ఉలిక్కిపడి వెనక్కి చూస్తే కింద పడి ఉన్న రాముడు ఆయనకు దండం పెట్టాడు. రాముడు లేచే స్థితిలో లేడని జమీందారు తనే దొంగ వెంట పడుతూ ఒరే రాముడు, తొందరగా లేచి దొంగని పట్టుకో అని కేక పెట్టాడు. ఆ కేక వింటూనే రాముడు లేచి నిలబడ్డాడు.
వాడు పరుగు పరుగున పోయి దొంగని పట్టుకునేందుకు 2 చేతులు సాచాడు. దొంగ రాముణ్ణి తప్పించుకొని పక్క నుంచి పరిగెత్తబోయాడు. రాముడు పక్కకు కదిలి వాణ్ణి ఆపేవాడు. కానీ ఆ సమయంలో దొంగకేసి వస్తున్న జమీందారు కనిపించాడు. అంతే రాముడు అప్రయత్నంగా 2 చేతులు జోడించి ఆయనకు దండం పెట్టాడు. అది అవకాశంగా తీసుకుని దొంగ శరవేగంతో పారిపోయాడు. జమీందారుకు చాలా కోపం వచ్చింది. చేచేతులా దొంగను విడిచిపెట్టేశాడని రాముణ్ణాయన మందలించాడు. అయితే రాముడు చేతులు జోడించి, అయ్యా! తమరు కనబడితే దన్నం పెట్టకుండా ఉండలేను. అందువల్లనే దొంగ తప్పించుకుని పారిపోయాడు. నేను దన్నం పెట్టడం తప్పైతే చెప్పండి. అలవాటు మానుకునేందుకు ప్రయత్నిస్తాను అన్నాడు. నీ దన్నం వల్ల 3 కాసుల బంగారం గొలుసు పోయింది అన్నాడు జమీందారు కాస్త కోపంగా. వెంటనే రాముడు ఆ దొంగ ముఖం నేను చూశాను. వాడు మనూరివాడే. పేరు తెలియదు. మళ్ళీ మళ్ళీ చూస్తే గుర్తుపట్టగలను. కాబట్టి తమరు చాటింపు వేయించండి. రాముడు దొంగను గుర్తుపట్టాడని మర్యాదగా గొలుసు ఇచ్చేస్తే తమరి విషయాన్ని అంతటితో వదిలిపెట్టేస్తారని, లేకుంటే ఊరందర్నీ సమావేశపరిచి అసలు దొంగను పట్టి కఠినంగా శిక్షిస్తానని ఊరి వాళ్లకు తెలియజేయండి అన్నాడు. జమీందారు ఆ విధంగా చాటింపు వేయించాడు. మర్నాటికల్లా ఎలా వచ్చిందో ఆ గొలుసు జమీందారు పట్టె మంచం మీద పడి ఉన్నది. జమీందారు రాముడి సలహాని మెచ్చుకొని నా గొలుసు దొరికింది గాని దొంగ ఎవడో వాడికి నా కొలువులో పనిచేసే వాళ్ళతో పరిచయం అయింది. నువ్వెలాగోలా వాణ్ణి గుర్తుపట్టి నాకు తెలియజెయ్యి అన్నాడు. దానికి రాముడు ఒక క్షణం తటపటాయించి, అయ్యా! నిజానికి నేను దొంగ ముఖం సరిగ్గా చూడలేదు. నా దన్నం వల్ల తమరి గొలుసు పోయిందని బాధపడి తమరిక నన్ను దన్నం పెట్టనివ్వరేమో అని దిగులుతో మెదడుకు బాగా పదును పెట్టి ఆ ఉపాయం ఆలోచించాను. నేను దొంగని గుర్తుపట్టలేనని నాకు తెలుసు. కానీ దొంగకు తెలియదు కదా! పట్టుపడితే తమరు కఠినంగా శిక్షిస్తారని భయపడి వాడు గొలుసును తమకు చేరే ఏర్పాటు చేశాడు అన్నాడు. నీ చేతులకు దండాలే కాదు, నీ బుర్రలో ఉపాయాలు దండిగానే ఉన్నవి. నువ్వు దొంగను సరిగ్గా చూడనప్పుడు విషయం నాకైనా చెప్పలేదేం? అని అడిగాడు జమీందారు. అయ్యా! అసలే తమరు నా మీద కోపంగా ఉన్నారు. అప్పుడు దొంగ ముఖం చూడలేదని చెప్పడం మంచిది కాదు. అదీకాక నేను దొంగ ముఖం చూశానన్నాను కాబట్టే తమరు చాటింపు వేయించారు. లేకుంటే తమరు నా ఉపాయం మీద నమ్మకముంచేవారే కాదు అన్నాడు రాముడు. జమీందారు వాడి తెలివిని, సమయస్ఫూర్తిని మెచ్చుకొని, ఒరేయ్! నాకిప్పుడెంతో సంతోషంగా ఉంది. నువ్వు వంటశాలకు వెళ్ళి ఈరోజు భోజనంలోకి 2 రకాల తీపి పదార్థాలు చేయమన్నానని నా మాటగా చెప్పు అన్నాడు. రాముడు వంటశాలకి వెళ్ళి ఆ విషయం చెబితే వంటవాడు సరేనని ఇప్పటికే పూర్ణం బూరెలు చేశాను. రుచి చూసి ఎలాగున్నాయో చెప్పు అంటూ వాడికొక బూరి ఇచ్చాడు. రాముడు అది తిని ఆశ్చర్యపోయాడు. అలాంటి రుచికరమైన బూరె అంతవరకు వాడెక్కడా తిని ఉండలేదు. కోటడిగి తినాలనిపించినా మొహమాటం కొద్దీ ఊరుకున్నాడు. అయితే వాడి అదృష్టం కొద్దీ తన దగ్గరకు తిరిగి వచ్చిన వాడిని కొద్ది క్షణాలకే మళ్ళీ జమీందారు వంటశాలకు పంపాడు. వంటవాడు వాడికి ఇంకొక బూరి రుచి చూపించాడు. ఆ రోజు జమీందారుకేమయ్యిందో రాముణ్ణి ఆగకుండా వంటశాలకు పంపుతూనే ఉన్నాడు. వెళ్ళినప్పుడల్లా రాముడికి వంటవాడు ఒక బూరె రుచి చూపించసాగాడు. 10, 12 బూరెలు తినేసరికి రాముడికి మొహం మొత్తి ఇక వద్దన్నాడు. వద్దనకూడదు, ఇది నాకు జమీందారు గారి ఆజ్ఞ అన్నాడు వంటవాడు. అస్తమానం బూరెలే తినలేకపోతున్నాను. పోనీ ఇంకేమైనా రుచి చూపించు అని రాముడు వంటవాడిని వేడుకున్నాడు. ఏమో మరి జమీందారు గారు నీకు బూరెలే రుచి చూపించమన్నారు. మరేమైనా వంటకం కావాలంటే పోయి ఆయన్నే అడుగు అన్నాడు వంటవాడు విసుగ్గా. రాముడు మరి బూరెలు తినలేక జమీందారు గారి దగ్గరికి వెళ్లి ఆ సంగతి చెప్పాడు. బూరెలు నీకు చాలా ఇష్టం కదా అన్నాడు జమీందారు. అయ్యా! ఇష్టమే, కానీ ఒకే రోజున అన్ని తింటే మొహం మొత్తుతుంది కదా అన్నాడు రాముడు. ఆ జవాబు విని జమీందారు చిరునవ్వు నవ్వి, ఒరేయ్! నువ్వు నా మనసుకు ఆహ్లాదం కలిగించాలని దండం పెడుతున్నావు. అది నాకిష్టం. నేను నీ పొట్టకు ఆహ్లాదం కలిగించాలని బూరెలు పెట్టిచ్చాను. ఇవి నీకిష్టం. మనసుకైనా మనిషికైనా మితిమీరితే మొహం మొత్తుతుంది. తెలుసుకున్నావు కదా అన్నాడు జమీందారు. అప్పటికి రాముడికి అసలు విషయం అర్థమైంది. ఆ రోజు నుండి వాడు జమీందారుకు రోజుకు 2 సార్లే దండం పెడుతూ పరిమితిని పాటించసాగాడు. అయితే వాడికి దండాల రాముడు అన్న పేరు మాత్రం అలాగే ఉండిపోయింది. దండాల రాముడు అనే కథ ఇక్కడితో సమాప్తం. ఇప్పుడు మరొక కథని విందాం. కథ పేరు వంటింటి బిచ్చగాడు. ఇక కథలోకి వెళ్తే, పేరుకు తగ్గట్టే పీనయ్య పిసినారి. కూర్చుని తింటే తరతరాలకు తరగని ఆస్తి ఉంది. కానీ కూర్చుంటే సంపాదన తగ్గిపోతుందని క్షణం కూడా కూర్చోడు. తింటే ఖర్చెక్కువని సరిగ్గా తినడు. పీనాసి గుణమైతే ఉంది కానీ పీనయ్య బుర్రగట్టిది. ఏ పని చేసినా లోతుగా ఆలోచిస్తాడు. భార్యను జీవితకాలం పోషించాల్సి వస్తుందని ముందు పెళ్లి వద్దనుకున్నాడు. అయితే ఇంటి పనుల కోసం ఏ పని మనిషి పెట్టుకున్నా పని సరిగ్గా చేసేది కాదు. ఏమన్నా అంటే ఎదిరించేది. నెల నెలా జీతం ఇవ్వాల్సి వచ్చినప్పుడు పీనయ్యకు ప్రాణాలు తోడేసినట్టయ్యేది. పెళ్ళమైతే జీతం బత్తెం అడగకుండా, అన్నమాటకు నోరెత్తకుండా జీవితకాలం తనకు చాకిరీ చేస్తుందని గ్రహించాక ఆయన పెళ్లి చేసుకోవాలనే అనుకున్నాడు.
పీనయ్య బాగా డబ్బున్నవాడు కావడంతో పీనాసి అని తెలిసినా ఆయనకు పిల్లనివ్వడానికి చాలా మంది ఆడపిల్లల తల్లిదండ్రులు పోటీ పడ్డారు. హెచ్చు మొత్తం కట్నంగా ఇస్తామని ఆశ చూపారు. పీనయ్య దూరం ఆలోచించాడు. డబ్బున్న పిల్ల అయితే తను చెప్పిన మాట వింటుందన్న నమ్మకం లేదు. అదీ కాక పెళ్లి వైభవంగా జరుగుతుంది. ఆడపిల్లి వారితో పాటు తనకు బాగానే ఖర్చవుతుంది. ఇలా ఆలోచించి ఆయన ఒక పేదింటి పిల్లను ఏ అట్టహాసమూ లేకుండా, పైసా ఖర్చు లేకుండా, కానీ కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకున్నాడు. పీనయ్య భార్య సీత ఎంతో అందమైనది. డబ్బున్న భర్త తన పట్టుబట్టలు కట్టబెడతాడని, మెడ నిండా నగలు దిగేస్తాడని, కాలు కింద పట్టనీయకుండా పనివాళ్ళ చేత సేవలు చేయిస్తాడని ఆమె ఆశించింది. కానీ పెళ్ళయ్యాక ఆమెకు రోజంతా ఇంటి చాకిరీ ఎక్కువయింది. సీతకు తండ్రి పెట్టిన ఆ ఒక్క బంగారు గొలుసు కూడా మెడలో వేసుకునేందుకు లేకుండా వంటి మీదుంటే బంగారం అరిగిపోతుంది. పేరంటాలకు వెళ్ళినప్పుడు వేసుకుందువు గానిలే అంటూ పీనయ్య నప్పెట్లో దాచాడు. ఇక పీనయ్య ఆమె కోసం కొన్న చీరలు మహా ముతకవి. తన ఇంట్లో కూడా అంత చౌకబారు బట్టలేనాడు కట్టుకోలేదు. అయితే ఒకటి, భార్యను పీనయ్య పొద్దిస్తమానము తెగ పొగుడుతుండేవాడు. ఆమె ఏం కట్టుకున్నా, ఏం నగలు లేకున్నా దేవకన్యలా ఉంటుందనేవాడు. ఇంటి పనులన్నీ స్వయంగా చేసుకోవడం వల్లనే ఆమె సన్నగా ఎంతో నాజూగ్గా ఉందనేవాడు. స్వతహాగా సీత అనుకోగల అమ్మాయి. అందువల్ల భర్త పొగడ్తలకామె ఉబ్బిపోతూ ఉండేది. అయితే తిండి దగ్గర మాత్రం ఆమెకు సర్దుకుపోవడం కష్టంగా ఉండేది. పీనయ్యకు తిండి మీద ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టడం ఇష్టం లేదు. అయితే సరిగ్గా తిండి తినకపోతే ఆరోగ్యం పాడై డబ్బంతా వైద్యానికి ఖర్చు పెట్టాలని భయం. అందుకని కొందరు ఆయుర్వేద వైద్యుల్ని సంప్రదించి ఆరోగ్యకరమైన ఆహారం గురించిన వివరాలు తెలుసుకున్నాడు. వాటిలో చౌకగా ఉండే దినుసుల వివరాలు రాసుకున్నాడు. ఆ ప్రకారం రాగులు, జొన్నలు, ధనియాలు, ఆకుకూరలు వగైరాలతో రోజుకొక కొత్త రకం వంటకాన్ని కనిపెట్టాడు. అవి తినడం వల్ల శరీరం ఆరోగ్యంగానే ఉంటుంది. డబ్బు ఆదా చేయడం తప్ప మరే ఆసక్తి లేని పీనయ్యకు ఆ భోజనం బాగానే ఉండేది. కానీ సీత ఆ భోజనం తినడానికి చాలా బాధపడేది. తినకపోతే ఆమె ఆరోగ్యం పాడవుతుందని పీనయ్య దగ్గరుండి బలవంతం పెట్టి ఆమె చేత తినిపించేవాడు. ఇలాంటి పరిస్థితిలో తన భర్తలో మంచి మార్పు వచ్చేందుకు ఏ దేవత అయినా సాయపడితే ఎంత బావుణ్ణు అనుకుంటూ ఉండేది. ఆమెకు రాత్రి వేళ కలలో ఏదో ఒక దేవత కనిపిస్తూ ఉండేది. కానీ మెలకువ వచ్చాక తనేం కోరిందో దేవత ఏమన్నదో మాత్రం గుర్తుండేది కాదు. ఒకరోజు పీనయ్య పని మీద ఊళ్ళోకి వెళ్లి భోజనం వేళకు ఇంటికి తిరిగొస్తూనే ఆకలిగా ఉందని సీతను భోజనానికి తొందరపెట్టాడు. ఆ సమయంలో సీత రాత్రికి వచ్చిన ఒక మంచి కలను గుర్తు చేసుకునే ప్రయత్నంలో ఉన్నది. పైగా ఆకలి కూడా అంతగా లేదు. ఆమె భర్తకు భోజనం వడ్డించింది. పీనయ్య ఆమెను కూడా తినమని బలవంతం పెట్టాడు. ఆమెకు రాత్రి వచ్చిన కల వెంటనే జ్ఞాపకం రావడంతో, రాత్రి కలలో నాకు పార్వతీదేవి కనిపించింది. ఈరోజు ఒక బిచ్చగాడికి అన్నదానం చేస్తే మనకు అన్ని విధాల ఆదాయం పెరుగుతుందట. అందువల్ల అన్నదానం అంటే మళ్ళీ మనకు అదనపు ఖర్చు కాకూడదని ఈ పూటకు ఉపవాసం ఉండదలిచాను. నా వంతు భోజనం మీరే ఏ బిచ్చగాడికైనా దానం చేసి రండి అన్నది. పీనయ్య భార్య తెలివిని మెచ్చుకొని తన భోజనం పూర్తి కాగానే భార్య వంతు భోజనాన్ని అరిటాకులో పొట్లం కట్టి బిచ్చగాడిని వెతుక్కుంటూ బయలుదేరాడు. కొంత దూరం వెళ్ళాక ఒక చోట పొదల మాటు నుంచి మూలుగు వినిపించింది. వెళ్లి చూస్తే అక్కడ వంటింటి బిచ్చగాడు కనిపించాడు. ఈ వంటింటి బిచ్చగాడు గురించి ఊళ్ళో విచిత్రంగా చెప్పుకుంటారు. వాడు రోజుకు ఒక్క పూటే భోంచేస్తాడు. అది ఒక్క ఇంటి ముందే అడుక్కుంటాడు. డబ్బులివ్వ చూపితే పుచ్చుకోడు. ఆ కారణంగా అంతా వాడే ఇంటి ముందు అడుక్కుంటే ఆ ఇంటి వాళ్ళు వాడికి కడుపు నిండా మంచి భోజనం పెట్టాలని నిర్ణయించుకున్నారు. వాడే ఇంటి భోజనం చేస్తే ఆ ఇంటి వారికి శుభం కలుగుతుందని చాలా మందికి నమ్మకం. ఏ రోజైనా వంటింటి భోజనం మాత్రమే చేస్తాడని వాడికి వంటింటి బిచ్చగాడని పేరొచ్చింది. వంటింటి బిచ్చగాడు ఏ రోజు ఏ ఇంటిని ఎన్నుకుంటాడో ఎవరికీ తెలియదు. కానీ వాడింతవరకు ఒక్కసారి కూడా పీనయ్య ఇంట్లో భిక్ష అడగలేదు. ఆ రోజు వంటింటి బిచ్చగాడి భుజం మీద తుండుగుడ్డ గాలికి ఎగిరి పొదల వైపు పడితే తెచ్చుకునేందుకు వెళ్లి కాలు మడత పడి కింద పడ్డాడు. తుండుగుడ్డ వాడి చేతికందింది. కానీ కాలు బాగా నొప్పి చేసి లేచి నిలబడడం కష్టమైంది. ఆ స్థితిలో పీనయ్య అటు వచ్చాడు. పీనయ్యను చూస్తూనే బిచ్చగాడు ఆశగా, బాబూ, ఆకలితో కడుపు కనకలాడిపోతున్నది. నీ దగ్గర తినడానికి ఏమైనా ఉంటే పెట్టు. అది తిన్నాక ఏ కర్రనైనా ఊతం చేసుకుని ఇక్కడి నుంచి బయటపడతాను అన్నాడు. బిచ్చగాడెవడైనా దొరుకుతాడా అని ఎదురుచూస్తున్న పీనయ్యకు వాడిలా అడగ్గానే చాలా ఆనందం కలిగింది. తన భార్య కల నిజమైపోతుందని ఆయన సంతోషించి వాడికి తను తెచ్చిన భోజనం పెట్టాడు. బిచ్చగాడు ఆత్రంగా ఒక ముద్ద నోట్లో పెట్టుకుని నమిలి మింగి, బాబు, ఆకలి రుచి ఎరగదంటారు. అయితే నా కడుపు నకనకలాడుతున్నా కూడా ఈ ముద్ద విషంలా అనిపించింది. ఈ భోజనం ఎలా తయారు
తయారు చేశారు బాబు అన్నాడు. పీనయ్య ఆ వంటకం ఎలా తయారైనది వివరించగానే, బాబు మనిషి కొత్త కొత్త వంటకాలను గొప్ప రుచుల కోసం కనిపెడతాడు. మరి ఈ వంటకాన్ని ఏం కోరి కనిపెట్టినట్టు అన్నాడు వంటింటి పిచ్చుగాడు. ఈ వంటకం వల్ల ఆరోగ్యం బాగుంటుంది. పైగా ఖర్చు తక్కువ అన్నాడు పీనయ్య. అయ్యయ్యో! బిచ్చగాడినైనా నేనే ఎన్నడూ ఇలాంటి తిండి తినలేదే! మరి ఈ తిండి రోజూ ఎలా తినగలుగుతున్నారు? అన్నాడు పిచ్చిగాడు. ఏం చేస్తాం, ఎంత చెట్టుకు అంత గాలి. ఈ జన్మకు నాకిలాంటి భోజనమే రాసిపెట్టి ఉంది అంటూ నిట్టూర్చలాడాడు పీనయ్య. వెంటనే తిండి పారవేయకూడదని నియమం ఉండడం వల్ల బిచ్చగాడు నానా అవస్థపడి పీనయ్య తెచ్చిన భోజనం తినేశాడు. తర్వాత పీనయ్య సాయంతోనే లేచి నిలబడి అక్కడి నుంచి నెమ్మదిగా కుంటుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ మర్నాడు సీత పీనయ్యకు మామూలు భోజనం కాక రుచికరమైన వంటకాలు వడ్డించింది. పీనయ్య కంగారు పడిపోతూ, "ఈ వంటకాలకు నీకు సరుకులు ఎక్కడి నుంచి వచ్చాయి? మీ పుట్టింటి వాళ్ళేమైనా పంపారా?" అని అడిగాడు. "అలాంటిదేం లేదు" వంటింటి పిచ్చిగాడు వద్దంటున్నా వాకిట్లో పెట్టబోయాడు. "ఇదంతా నాకొచ్చిన కల ప్రభావం ఏమో అనుకుంటూ వాటితో వంట చేశాను" అన్నది సీత తోట్రుపడకుండా. వంటింటి పిచ్చిగాడికి భోజనం పెట్టిన ఇంటి వాళ్లకు మేలు జరుగుతుందని పీనయ్య విని ఉన్నాడు. అయినా తనకలాంటి అనుభవం ఇంకెవరికైనా జరిగిందేమో అని వీధిలోకి వెళ్లి వంటింటి పిచ్చిగాడి గురించి అడిగితే, వాడు "ఇంకేం వంటింటి పిచ్చిగాడు, వాడిప్పుడు చాలా ఇళ్లల్లో అడుక్కుంటున్నాడు. భోజనమే కాక డబ్బులిచ్చినా వద్దనకుండా తీసుకుంటున్నాడు" అని చెప్పాడొక ఇంటి ఆయన. ఇన్నాళ్లూ లేని మార్పు హఠాత్తుగా వంటింటి పిచ్చిగాడిలో వచ్చినందుకు ఆశ్చర్యపడి వాణ్ణి వెతుక్కుంటూ బయలుదేరాడు పీనయ్య. వాడు ఊరి చివర చింత చెట్టు కింద కనిపించాడు. పీనయ్య సందేహం విని, "బాబూ, ఆకలితో ఉన్నప్పుడు మీరు అన్నం పెట్టి ఆదుకున్నారు. అందుకు మీకు నేనెంతగానో రుణపడి ఉన్నాను. అయితే మీరు తినే తిండి చూస్తే మీ మీద జాలి పుట్టింది. మీకోసం 4 ఇళ్ళు తిరిగి డబ్బులడుక్కుని వాటిలో వెచ్చాలు కొని మీ భార్యకిచ్చాను. ఇక నుంచి రోజూ అలాగే చేయాలనుకుంటున్నా. మీరు ప్రతిరోజూ రుచికరమైన భోజనం చేయాలన్నది నా కోరిక" అన్నాడు. బిచ్చగాడి మాటలు విన్న పీనయ్యకు తల తీసేసినట్టయింది. ఆయన ఆలోచనలో పడ్డాడు. ఒక్కపూట భోజనం పెట్టినందుకు అడుక్కునేవాడు కూడా ప్రతిఫలం ఇచ్చుకోవాలనుకున్నాడు. వాడు బిచ్చమెత్తి సంపాదించిన డబ్బుల్ని తనకే దానం ఇచ్చేస్తున్నాడు. అలాంటిది ఇంటి నిండా డబ్బు మూలుగుతున్నా తను ఇంటి ఇల్లాలకి గాని, ఇరుగు పొరుగులకు గాని ఏం మేలు చేస్తున్నట్లు? ఆనాటి నుంచి పీనయ్య మారిపోయాడు. వంటింటి పిచ్చిగాడు తిరిగి వంటింటి పిచ్చిగాడుగా మారిపోవడమే కాక, పీనయ్య ఇంటి ముందు అడుక్కోవడం ప్రారంభించాడు. వంటింటి బిచ్చగాడు అనే కథ ఇక్కడితో సమాప్తం. ఇన్ని చందమామ కథల కోసం మళ్ళీ కలుద్దాం. ఈ కథలపై మీ అభిప్రాయాల్ని కామెంట్స్ ద్వారా తెలియచేయండి. మరిన్ని అద్భుతమైన చందమామ కథల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.